అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే ఆటోమేటిక్‌గా రెక్కలొచ్చేస్తాయి సార్. ఇక్కడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నాను. మా పిన్ని వాళ్ళైతే జాతర చేసుకుంటున్నారనమాట. మా అమ్మ చెల్లెలు. సో, అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోతాము. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా పిన్ని వాళ్ళ ఇంటికైతే ఎళ్తున్నాము. సో, మా అమ్మ అయితే పర్టిక్యులర్‌గా చెప్పింది గోల్డ్ మొత్తం తీసుకొచ్చుకొని వేసుకో అని చెప్పేసి. ప్రతి ఒక్క అమ్మ ఇలాగే ఉంటారు గదా! కూతురు ఎక్కువ హడావిడిగా సూపర్‌గా రెడీ అవ్వాలి అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే తీసేసుకునేసి అన్నీ సెట్ చేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట. 8 బ్యాంగిల్స్. లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో అక్క మీరు వేసుకున్న బ్యాంగిల్స్ గోల్డ్‌వా అని చెప్పి అడిగారు. అవును, రెగ్యులర్‌గా వేసుకునేవి 4 ఉంటాయి. అలాగే సైడ్ బ్యాంగిల్స్ లాగా ఫంక్షన్స్‌కి అట్లా వెళ్ళేటప్పుడు కూడా వేరే బ్యాంగిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక వాటితో పాటు ఎప్పుడైనా సరే ఫంక్షన్‌కి వెళ్ళొచ్చిన వెంటనే ఇంటికి హడావిడిగా చైన్‌లన్నీ ఎలా పడితే అలా పెట్టేస్తాననమాట. మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటారు నీట్‌గా పెట్టుకో, నీట్‌గా పెట్టుకో అని చెప్పేసి. బట్ మనం అసలే చాలా బాగా గొప్పగా ఉండే ఉత్సాహవంతులనమాట. సో, అందుకని అలా పెట్టుకునేకి కొంచెం ఛాన్సెస్ తక్కువ. సో, ఇవి ఒక పేరు, ఇందాక చూపించిన పెద్ద గాజులు ఒక పేరు అనమాట. సో, ఫస్ట్‌లీ శారీ కట్టుకునేటప్పుడు బ్యాంగిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా! బ్యాంగిల్స్ అయితే అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా దాంతో పాటు మేకప్ సామాన్ కూడా పెట్టుకున్నాను. నేను బొట్టు పెట్టుకుంటుంటే కుంకుమతో ఇక్కడ ర్యాషెస్ లాగా వచ్చిందనమాట. పింపుల్ అని చెప్పుకోవచ్చు. సో, ఆ పింపుల్ తగ్గించుకునేకే రోజు ఆమ్లా అయితే తింటున్నాను. సో, ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నా అని చెప్పేసి మా అక్క అయితే పూలల్లి మా కూతురుతో వచ్చి పంపించిందనమాట. మా అక్క కూతురుతో తనైతే పూలు పెట్టేసింది. ఇంకా కిందికి వచ్చేసి మొత్తం అంతా లంచ్ అవి చూసేసుకునేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. ఏంటక్క ఇంతసేపు నువ్వు ఒక్కదానివే ఉన్నావు వ్లాగ్లో అని చెప్పి అడుగుతారా? వస్తారు మా ఆయన వస్తారు. సో, చిన్న పని ఉందని బయటకు వెళ్ళారనమాట. లగేజ్ మొత్తం సర్దేసుకున్న తర్వాత మా ఆయన వచ్చేసారు. ఇద్దరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. వ్లాగ్ ఎలా అనిపించింది చెప్పండి.